వెల్కమ్ టు మోరార్జీ సెవెన్ స్టడీ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి మనకు ఎయిత్ ప్లాన్ వచ్చేసి 1992-97 సంబంధించింది. మన ఛానల్ పేరు నేమ్ వచ్చేసి మోరార్జీ సెవెన్ స్టడీ ఛానల్ సంబంధించి బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని సబ్స్క్రైబ్ నొక్కండి. ఎయిత్ ప్లాన్లో 1992-97 సంబంధించి మనకు చైర్మన్ వచ్చేసి పివి నరసింహారావు సార్. చైర్మన్ ఎవరున్నారు? పివి నరసింహారావు సార్. పివి నరసింహారావు సార్ ప్రధానమంత్రి చైర్మన్గా వ్యవహరించారు. డిప్యూటీ చైర్మన్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ గారు వివరించడం జరిగింది. మోడల్ వచ్చేసి ఎయిత్ ప్లాన్ మోడల్ వచ్చేసి ఏది పివి నరసింహారావు ప్లాన్ అండ్ మన్మోహన్ సింగ్ ఎల్పిజి నమూనా. మన్మోహన్ సింగ్ మన మాజీ ప్రధాని గారి మన్మోహన్ సింగ్ ఎల్పిజి నమూనా వచ్చేసి మానవ వనరుల, దీనికి సంబంధించింది మానవ వనరుల అభివృద్ధి అండ్ ఉత్పాదిత ఉద్యోగిత సంబంధించిన అంశాలు ఉంటాయి. టార్గెట్ గ్రోత్ వచ్చేసి ఎంత 5.6% సాధించింది. యాక్చువల్ గ్రోత్ ఎంత? యాక్చువల్ గ్రోత్ వచ్చేసి ఎంత? 6.8% సాధించినాం. అంటే ఎక్కువ వచ్చింది. సాధించిన దానికంటే మనకు యాక్చువల్ గ్రోత్ 6.8% వచ్చింది. అయితే ఈ సంస్కరణలు వచ్చేసేది ఎల్పిజి సంస్కరణలు అంటారు. ఎల్పిజి సంస్కరణ అంటారు. బ్రీఫ్గా చెప్పుకోవాలంటే మనకు చైర్మన్ ప్రధాని వివరిస్తారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎయిత్ ప్లాన్కి వచ్చేసి 1992-97 చైర్మన్గా పివి నరసింహారావు గారు ఉన్నారు. డిప్యూటీ చైర్మన్గా మన ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు ఉన్నారు. మోడల్ వచ్చేసి పివి నరసింహారావు గారి మన్మోహన్ సింగ్ మోడల్ వచ్చేసి ఎల్పిజి పాలసీ. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. గుర్తుంచుకోవాలి. ఇది మానవ వనరుల అభివృద్ధి, ఉత్పాదకత, ఉద్యోగిత. టార్గెట్ గ్రోత్ వచ్చేసి 5.6, యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 6.8. మన ఎయిత్ ప్లాన్కు ముందు తీసుకుంటే అప్పటికి ప్రధానులలో అందరూ మార్పులు రావడం జరిగింది. విపి సింగ్ గారు కానీ ఇంకా చాలా మంది ప్రధానులు మార్చుకుంటూ వచ్చి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ టైంకి ఆర్థిక వ్యవస్థ ఎట్లున్నది? అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని మన మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు ఇద్దరు కలిసి ఒక ఎల్పిజి పాలసీ తీసుకొచ్చి దాన్ని చక్కబెట్టడం జరిగింది. మన టాపిక్లోకి వచ్చేసి ఈ ప్రణాళికను ఎస్కేపి సాల్వే రూపొందించారు. ఎస్ఈకే సాల్వే గారు రూపొందించడం జరిగింది. దీన్నే రావు మన్మోహన్ సింగ్ ఫార్ములా అని కూడా అంటారు. ఈ నమూనే నూతన ఆర్థిక విధానంలో భాగంగా భారతదేశ ఎల్పిజి సంస్కరణ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆర్థిక విధానాలు అప్పటి వరకు ప్రభుత్వ పాలసీలో ఉన్నదాన్ని మామూలుగా ప్రభుత్వ పాలసీలో ఉన్నదాన్ని ఏం చేసారు? ప్రైవేటైజేషన్ చేసేసారు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు సరళీకృత విధానాలు లిబరల్గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పెట్టుబడులు పెట్టి మనకు ఆదాయం వచ్చి ఆ దేశ సంపద అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది. దాంతోనే అభివృద్ధి చెందుతుంది. కానీ మనమే ప్రభుత్వం దాన్ని ఉంటే ప్రభుత్వం పెట్టుబడి అన్ని పెట్టడానికి అంత ఆదాయ వనరులు ఉన్నదాని మీద మళ్ళా సంక్షేమం, ఇతరతల రక్షణ అన్నిటికి ఉపయోగించాలి. కాబట్టి ఏమవుతుందంటే దాన్ని ప్రభుత్వ పెట్టుబడి ఉండదు, ప్రైవేట్ పీపీపీ అని ఉంటుంది. ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడులను ప్రోగ్రామ్ చేస్తుంటారు. చాలా మంది పీపీపీ అనేది తెలియదు మ్యాక్సిమమ్. అయితే ఇందులో వచ్చేసి మనకు 1992లో ఏం చేశారు? 1992 మనకు ఇక్కడ బోర్డు చిన్నగా ఉంది కాబట్టి మనం ఇట్లా తొడుక్కుంటూ మనం రాయడం జరుగుతుంది. చిన్న బోర్డు ఉంది కాబట్టి మనకు 1992లో స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించుకోవడం జరిగింది. స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించుకోవడం జరిగింది. ఎన్ఎస్సి అని ఇప్పటికీ ఇంటుంటారు మీరు పేపర్లో. ఇట్లా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దీన్ని స్థాపించుకోవడం జరిగింది. అలాగే 1993లో ఏం చేసినాం? ఇన్సూరెన్స్. మనం ఇప్పుడు తీసుకుంటున్న ఇన్సూరెన్స్కి మనం మల్హోత్రా కమిటీని వేసుకోవడం జరిగింది. ఏం కమిటీ? మల్హోత్రా కమిటీని వేసుకోవడం జరిగింది.
మనం ఇప్పుడు తీసుకుంటున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఇన్సూరెన్స్కి ఒక కమిటీ కావాలని చెప్పి మనం మధువత కమిటీ వేసుకోవడం జరిగింది. అలాగే 1993లో పెట్టుబడుల ఉపసంహరణ కొరకు ఏంది పెట్టుబడుల ఉపసంహరణ కొరకు ఏం చేసినాం ఏ కమిటీ వేసుకోవడం జరిగింది? ఆర్థికవేత్త అయిన సి రంగరాజన్ గారి కమిటీ వేసుకోవడం జరిగింది. ఎవరి కమిటీ? సి రంగరాజన్ గారి కమిటీ వేసుకోవడం జరిగింది. 92లో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చేసినాం. 1993లో ఇన్సూరెన్స్ మల్హోత్రా కమిటీ వేసినాం. 1993లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి సి రంగరాజన్ కమిటీ వేసుకోవడం జరిగింది. ఇదంతా ఎందులో భాగం? 8th ప్లాన్లోనే ఇవన్నీ స్థాపించుకోవడం జరిగింది. అయితే ఇంకోటి 1997లో ఏంది? మూలధన ఖాతా మార్పిడి, మూలధనం ఖాతా మార్పిడి దీనికోసం ఏం చేసినాం? ఒక కమిటీ వేసినాం. దీనికి కూడా ఏది? తారాపూర్ కమిటీ వేసుకోవడం జరిగింది. మూలధన ఖాతా మార్పుకు సంబంధించి తారాపూర్ కమిటీ వేసుకోవడం జరిగింది. అయితే బ్యాంకింగ్ సంస్కరణల కోసం ఇది బ్యాంకింగ్ సంస్కరణల కోసం ఏం చేసినామంటే మామూలుగా 1998లో నరసింహన్ 2 కమిటీ వేయడం జరిగింది. 1998లో నరసింహన్ 2 కమిటీ వేయడం జరిగింది 1998లో. అలాగే 1992లో సెబీకి ఏం చేసినాం? చట్టబద్ధత వచ్చింది. సెబీకి చట్టబద్ధత ఇవ్వడం జరిగింది. అలాగే 1993లో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, 1993లో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్టార్ట్ చేసుకున్నాం. ఈ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన మీరు దీని స్వయం ఉపాధి కల్పించడం ఉంటుంది ఇందులో. అలాగే నైపుణ్య శిక్షణ, రుణ సౌకర్యం ఇవన్నీ కూడా ఈ ప్రధానమంత్రి రోజ్గార్ యోజనలో కల్పించడం కోసం ఏం చేశారు? ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మనకు 1993లో ఎంపీ ల్యాడ్స్ పథకం, వీళ్ళకు 5 కోట్లు ఇస్తారు. మన ఎంపీగా కాబడటానికి ఏం చేస్తారంటే ఒక సంవత్సరానికి 5 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంపీ ల్యాడ్స్ పథకం 1993కు లేకుండే 1993 తర్వాత సంవత్సరానికి 5 కోట్లు అంటే ఇది నియోజకవర్గ అభివృద్ధికి చేసుకోవడానికి అయినా ఖర్చు పెట్టుకోవడానికి 5 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు వచ్చిందంటే 1993లోనే 8th ప్లాన్లోనే డిసైడ్ చేయడం జరిగింది. 1993లో ఇంకోటి జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీన్నే డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఏజెన్సీ అనడం జరుగుతుంది. తర్వాత 1993లోనే డిఆర్డి అంటే డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేసినాం? 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. 1993లోనే మొదటి జాతీయ వ్యవసాయ విధానాన్ని చేసుకోవడం జరిగింది. ఇట్లా మనం ఈ చెప్పుకుంటూ పోతే 92లోనేమో మనం నరసింహన్ కమిటీ చేసుకోవడం జరిగింది. నరసింహన్ 2 కమిటీ. 92లో సెబీకి చట్టబద్ధత ఇవ్వడం జరిగింది. 93లో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. ఇందులో ఏంది? మనం స్వయం ఉపాధి కల్పించడం, నైపుణ్య శిక్షణ, ఇలా రుణ సౌకర్యం గురించి. 1993లో ఎంపీ ల్యాడ్స్ అని 5 కోట్లకు సంవత్సరానికి ఎంపీ నిధుల గురించి చేయడం జరిగింది చట్టం. 1993లోనే జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ చేయడం జరిగింది. డిఆర్డిఏ అని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకున్నాం. అట్లాగే 93లోనే మనం డిఆర్డి డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకున్నాం. 1993లోనే మొదటి జాతీయ వ్యవసాయ విధానం
ఇవన్నీ మొత్తం కూడా 8th ప్లాన్లో 1992 నుంచి 97 వరకు చేసుకోవడం జరిగింది. ఇంకా పథకాలు చాలా ఉన్నాయి 8th ప్లాన్లో వచ్చేసి. మనం వాటి గురించి నిశ్చితంగా చర్చించుకుందాం. మనం వచ్చేసి దాని గురించి ఇష్టంగా చర్చించుకోవడం జరుగుతుంది. మనం వచ్చేసి ఇంకోటి అక్టోబర్ 2 1993 దీనికి ఏంది మహిళా సమృద్ధి యోజన. సమృద్ధి యోజన అనే ఒక పథకం తీసుకొచ్చుకోవడం జరిగింది. సమృద్ధి యోజన అనే పథకం తీసుకురావడం జరిగింది. 2001లోనే దీన్ని ఏం మార్చారు, మహిళా స్వయం సమృద్ధి యోజనగా మార్చారు. ఎట్లా మహిళా స్వయం సమృద్ధి యోజనగా మార్చుకోవడం జరిగింది. 2001లో. ఇంకా తర్వాత వచ్చేసి మనం అక్టోబర్ 2 1993లో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. 2008లో ఇది అక్టోబర్ 2 1993లో స్థాపించబడిన ప్రధానమంత్రి రోజ్గార్ యోజనను 2008లో నిలగల్పిరు. పిఎంఈజీపీ అని ఉంటుంది. పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇందులో 2008లో కలిపేయడం జరిగింది. దీనికి సంబంధించింది ఈ పథకాలు. మనం 2008 ప్లాన్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. మనం ప్రస్తుతం మనం ఈ ప్రోగ్రాంలు ఇందులో చాలా ఉంటాయి. అందులో వచ్చేసి ఇంకోటి 1993లో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. 1993లో డిస్ట్రిక్ట్ రూరల్ డిఆర్డి అంటారు. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. 1994లో కరెంట్ ఖాతాలో వచ్చిన 100% రూపాయి మార్పిడిని ప్రవేశపెట్టడం జరిగింది. 1994లోనే ఇంకోటి ఉంది. స్వామినాథన్ గారి అధ్యక్షతన జనాభా కమిషన్ వేస్తారు. స్వామినాథన్ గారే అధ్యక్షతన జనాభా కమిషన్ వేయడం జరుగుతుంది. అలాగే 1990లోనే మధ్యాహ్న భోజన పథకం. ఏంది మధ్యాహ్న భోజన పథకం మనదేమో 1982-84 ఏపీ లేచింది. ఇదేమో ఇండియా లెవెల్ ఎప్పుడైంది, మనం 1995లో అవడం జరిగింది అన్నట్టు. 1995లోనే ఆర్ఈజీపీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆర్ఈజీపీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాము గ్రామీణ ఉపాధి కల్పన పథకం ప్రారంభించడం జరిగింది. ఇన్ని పథకాలు ఉంటాయి. ఈ 1996లో రివర్స్ రెపో రేట్ అంటారు. 1996లో రివర్స్ రెపో రేట్ కూడా తీసుకురావడం. 1996లో ఏఐబిపి అంటారు. 1990లో వచ్చేసి 1996లో వచ్చేసి ఏఐబిపి అనేది ఒకటి ప్రవేశపెట్టుకోవడానికి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రధానమంత్రి కృషి సంచయంలో ఈ ఏఐబిపిని కలిపేయడం జరిగింది. 1996లో మూలధన ఖాతాలో దాని మార్పిడి కోసం 1996లో మూలధన మార్పిడి కోసం ఏం చేసినాం, తారాపూర్ కమిటీ అని ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ మనం సమీక్ష తీసుకుంటే దీనికి ఏమవుతుందంటే, భారత్లో మొదటిసారిగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మొదలు ప్రైవేట్ పెట్టుబడులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రభుత్వానికి పెద్ద ప్రాధాన్యత ఉంటుండే. అప్పటి తర్వాత ప్రైవేట్ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత అయింది. భారత ఆర్థిక మూలాలను సవరణ చేశారు. ఎందుకంటే అప్పటికే రూపాయి విలువ పడిపోవడం, మన రిజర్వ్ నిల్వలు నిష్పత్తి పడిపోవడం, ఇలా అన్నీ జరిగినాయి. ఎందుకంటే 92కి వచ్చే వరకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు